యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దినముకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాటి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 7 పరిశుద్ధతకు సూచన. 7 అనేది పరిశుద్ధతకు సూచన. 7 పరిపూర్ణతకు సూచన. పరిశుద్ధతకు సూచన, పరిపూర్ణతకు సూచన. 7 పని ముగింపుకు కూడా సూచనే. పని ముగింపుకు కూడా సూచన. 7 అన్న సంఖ్య పరిశుద్ధ గ్రంథమందు ఎన్నిసార్లు తెలుసా? 600 సార్లు రాయబడి ఉంది. 600 సార్లు. ఒక ప్రకటన గ్రంథమందే 56 సార్లు కనపడుతుందండి. 7 అనే సంఖ్య ఈ పరిశుద్ధ గ్రంథంలో 600 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథంలోనే 56 సార్లు వ్రాయబడి ఉంది. పరిశుద్ధతకు సూచన. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 2-3 వచనం చూద్దాం. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడు. 7వ దినములోగానే సంపూర్తి చేశాడు. చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ప్రియులారా, 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు, కళంకము లేని పరిశుద్ధుడు. మరి పరిపూర్ణ పరిశుద్ధుడు, కళంకము లేని పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాన్ని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానములు అంటే వీరు పరిశుద్ధుడు అంటే మళ్ళీ వారు పరిశుద్ధుడు అంటే ఇట్లా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన సృజించుకున్న తొలి మానవుడు ఎవరు? ఆదాము కదా. ఆయన సృజించుకున్న తొలి మానవుడు ఆదాము కూడా పరిశుద్ధుడే. ఆయన కూడా పరిశుద్ధుడే. ఆయన చేతి ద్వారా సృజించుకున్నాడు కదా, ఆయన కూడా పరిశుద్ధుడే. కానీ ఆదాము దేవుని మాట విన్నాడా? వినలేదు. దేవుని మాట వినలేదు. వినని కారణముగా దేవునికి విరుద్ధముగా పాపం చేసిన కారణముగా దేవునికి విరుద్ధముగా పాపం చేశాడు కదా. దేవుడు వద్దన్న పనిని చేశాడు. వద్దన్న పనిని, అయ్యా మీ ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్లలో ఉన్న ఫలములన్నీ మీరు తినండి, ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినకండి అయ్యా అంటే విన్నాడా? వినలేదు. కనుక పాపం చేసిన కారణంగా దేవుని పరిశుద్ధతను, నీతిని, పోలికను, స్వరూపమును, వ్యక్తిత్వమును కూడా కోల్పోయాడు. దేవుని పరిశుద్ధతను, నీతిని, వ్యక్తిత్వమును కూడా కోల్పోయాడు. పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని మాట వినండి. దేవుని మాట వినకపోతే మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధతను మనము కోల్పోతాం. దేవుడు చెప్పిన మాట మనం వినేవారిగా ఉండాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి. మనకు దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనము గైకునే వారిగా ఉండాలి.
ఆ విధంగా మనం పరిశుద్ధత కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. వినకపోతే మనం పరిశుద్ధతను కోల్పోతాం. అవ్వ తీసుకుని వచ్చింది. ముందు ఎవరిని బుట్టలో వేద్దామా అంటే ముందు స్త్రీలే పడిపోతారని ముందు ఆ సాతానికి ముందే తెలుసు. అందుకని ఆ అవ్వ దగ్గరికే ముందు వచ్చింది. అవ్వ దగ్గరికే వచ్చి మీరు తినండి, తింటే మీరు దేవతలు అయిపోతారు అంది. అని అంటే నిజమా అని ఏం చేసింది, ఆ పండు తీసుకుని వెళ్ళి ఆదాముకి ఇచ్చింది. ఇస్తే ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు దేవుడు తినవద్దని చెప్పాడు కదా, ఆ ఫలం తినవద్దని చెప్పాడు కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని భార్యని ఎప్పుడన్నా మరి నిలదీశాడా ఆదాము? నిలదీలా. తీసుకురాగానే గబగబా తినేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు తినాలి? దేవుడు నీకు కదా చెప్పింది, తినకండి అని చెప్పింది నీకు కదా. భార్య చెప్తే మాత్రం వెంటనే దేవుని భార్య మాట నువ్వు వినాలా? వినకూడదు కదా. దేవుడు నీకు చెప్పాడు, సాక్షాత్ ప్రభువే నీకు తెలియజేశాడు కదా, తినవద్దని తెలియజేశాడు కదా. మరి తినవద్దని తెలియజేస్తే ఆ పండుగ నువ్వు ఎందుకు తిన్నా? భార్య తీసుకొస్తే ఎందుకు తినవలసి వచ్చింది? కాబట్టి ఆదాము చేసిన తప్పు కారణంగా, పాపము కారణంగా తన వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క నీతిని, వ్యక్తిత్వాన్ని అన్నిటినీ కూడా కోల్పోయాడు. పరిశుద్ధతనే కోల్పోయాడు ప్రియులారా. కాబట్టి దేవుని మాట వినేవారిగా ఉండండి, దేవుని మాటను గైకునేవారిగా ఉండండి. కనుక చెట్ల చాటును దాగిన ఆదాంతో, ఆదామా నీవెక్కడా? ఎక్కడ నీవు? ఆదామా నీవెక్కడా అంటే ఆదాం ఎక్కడ ఉన్నాడో ప్రభుకు తెలీదా? ఆదాం ఎక్కడ ఉన్నాడో ప్రభుకు తెలీదా? తెలుసు కూడా. ఆదామా నీవెక్కడా అని అడుగుతున్నాడు. ఆదామా నీవెక్కడా అని అంటే ఏమన్నాడు? అడుగుగా ఆదాము దిగంబరుడునై చెట్ల చాటున ఉన్నాను అంటున్నాడు. నేను దిగంబరుడునై చెట్ల చాటున ఉన్నాను అంటున్నాడు. దిగంబరుడునై చెట్ల చాటున ఉన్నాను అని చెప్తున్నాడు. బయటకు రాలేకపోతున్నాడు. అంటే అంతవరకు వారు మహిమ శరీరంతో ఉన్నారు. వాళ్ళు పాపం అంటే ఏమిటో తెలీదు, సిగ్గంటే ఏమిటో వారికి తెలియదు, పాపం అంటే ఏమిటో వారికి తెలియదు. మహిమ శరీరం దాల్చుకుని ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వారు ఆ పండు తినగానే వారిలో ఏం కలిగింది? పాపం అంటే వారికి తెలిసింది, సిగ్గు అంటే ఏమిటో వారికి తెలిసింది. కనుక మరి ఆదాము దిగంబరుని చెట్లు చాటం ఉన్నాను అంటున్నాడు. దిగంబరత్వం అనగా సర్వమును కోల్పోయి ఏమీ లేనితనం అంటే నగ్నత్వం, నగ్నత్వం. దేవుడు మానవునికి తిరిగి పరిశుద్ధతను ఇవ్వాలని ఏం చేశాడు? సంకల్పించాడు. తొలి మానవుడు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతలో నిలవక పాపంలోనికి వెళ్ళిపోయాడు. తొలి మానవుడు అంటే ఎవరు? ఆదామే. తొలి మానవుడు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతలు నిలవక పాపంలోనికి వెళ్ళిపోగా ఆ కారణంగా లోకంలోని సర్వజనులంతా పాపంతో నిండి ఉన్నారు. ఆయన కారణంగా లోకంలోని సర్వజనులంతా కూడా పాపంతోనే నిండి ఉండగా దేవుడు తన కొరకు తన ప్రత్యేకమైన జనాంగమును అనగా ఇశ్రాయేలీల జనాంగమును ఎన్నుకున్నాడండి. ఇశ్రాయేలీల జనాంగాన్ని ఎన్నుకున్నాడు. వారికి కొన్ని కట్టుబాట్లను పెట్టాడు. పద్ధతులను కల్పించాడు. ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ధర్మశాస్త్రము నెలకొల్పాడు. ఇక లేవీకాండం మనం చూద్దాం. 20వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే లేవీకాండం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మలను వేరుపరిచితిని. దేవుడు ఎన్నుకున్న జనాంగము ద్వారా తిరిగి మానవ జాతికి పరిశుద్ధతను ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. కనుక మరి నిర్గమకాండం 22వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూస్తే, నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు దాని తల్లి యొద్ద ఉండవలెను. 7 దినములు
దాని తల్లి వద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇవ్వవలెను. 8వ దినమున నాకు ఇవ్వవలెను అనగా కళంకము లేని, మచ్చలేని పవిత్రమైన అర్పణ. అది కళంకము లేని, మచ్చలేని పవిత్రమైన అర్పణ. కళంకం లేని హృదయాన్ని దేవునికి అర్పణగా సమర్పించాలి. మనలో కళంకం ఉండకూడదు. కళంకము లేని హృదయం దేవునికి కావాలి, హృదయమే ఆయనకి కావాలి. చూడండి, ఈరోజు పెద్ద 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 దేవాలయ పెద్ద పెద్ద చర్చెస్ కడుతున్నారు. ఉన్నాయి, అనేకమైన పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చిలో ఏం దేవుడు ఉన్నాడండి? ఎక్కడుంటాడు దేవుడు? దేవుడు ఎక్కడుంటాడు అంటే చర్చి ఉండాలి. ఉండమంటే ఎందుకు ఉండాలి అంటే అందరూ సర్వ సమాజంగా కూడుకోవడానికి చర్చి అనేది ఉండాలి. కానీ దేవునికి కావాల్సింది ఏమిటి? హృదయమే ఆయన అడుగుతున్నాడు. నీ హృదయమే నా ఆలయము, నీ దేహమే నా ఆలయము అంటున్నాడు. మనమే ఆయన ఆలయాలము. కాబట్టి మన హృదయము కళంకం లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, డాగు లేనిదై ఉండాలి. మన హృదయం ఆ విధంగా పవిత్రముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కొంతమంది మనసులో ఒకటి, బయట ఒకటి మాట్లాడేవారిగా ఉంటారు. అది పాపం. ఆ విధంగా మనం మాట్లాడేవారిగా ఉండొద్దు. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారిగా నీవు ఉండవద్దు. కనుక కళంకం లేని, మచ్చలేని పవిత్రమైన అర్పణ. కళంకం లేని హృదయాన్ని దేవునికి అర్పణగా సమర్పించాలి. కళంకం లేని హృదయాన్ని సమర్పిస్తున్నారా? కళంకం లేని హృదయాన్ని సమర్పిస్తున్నారా? దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మన హృదయం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మన హృదయం ఏ విధముగా ఉంటుంది? పరిశుద్ధమైన మన హృదయమునే దేవునికి అర్పించాలి. పరిశుద్ధమైన హృదయాన్ని దేవునికి అర్పించాలి. చూడు, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా? గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పిస్తే అది దోషం కాదా? అదేవిధంగా కుంటిదాన్నైనను, రోగం గలదానినైనను అర్పించిన యెడల అది దోషం కాదా? అట్టి వాణిని నీ అధికారికి నీవు వచ్చిన ఎడల, నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? ఇలాంటివన్నీ నీ అధికారికి నీవు ఇస్తే అతడు నీ ఎందు దయచూపుతాడా? కుంటిదాన్నేను, మరి రోగం గలదాన్నేను, గుడ్డిదాన్నేను, కుంటిదాన్నేను, ఇవన్నీ ఉన్నవాని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపనా? నిన్ను అంగీకరించునా? నిన్ను అంగీకరిస్తాడా ఇలాంటివన్నీ ఇస్తే? కనుక దేవునికి ఘనత కలగాలంటే, దేవునికి ఘనత, మన వల్ల దేవునికి ఘనత, మహిమ కావాలి. ఘనత కావాలి అంటే చెడిపోయిన హృదయమును అర్పణగా ఇవ్వకూడదండి. చెడిపోయిన హృదయాన్ని అర్పణగా ఇవ్వకండి. ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకొని దేవుని సన్నిధికి రండి. చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకొని. కాబట్టి అర్పణగా ఇవ్వకూడదు కదా. పరిశుద్ధమైన మన మనసును, హృదయమును ఎల్లప్పుడూ అన్ని వేళలా ఆయనకు అర్పించాలి. పరిశుద్ధమైన మనస్సును, పరిశుద్ధమైన మనస్సును మనము దేవునికి అర్పించేవారిగా ఉండాలి. మనసును, మన హృదయమును ఎల్లప్పుడూ ఆయనకి అర్పించేవారిగా ఉండాలి. బాధలలో ఉన్నా, ఆవేదనలో ఉన్నా, కష్టములో ఉన్నా, సమస్యల్లో కొట్టుమిట్టాడుచున్నా, ఎంత చింతతో ఉన్నా, నువ్వు బాధల్లో ఉండు, కష్టాల్లో ఉండు, నష్టాల్లో ఉండు, శోధనలో ఉండు, ఇరుగుల్లో ఉండు, ఇబ్బందుల్లో ఉండు, ఎన్ని విషయాల్లో నువ్వు బాధపడుతూ ఉండు, ఎన్ని విషయాల్లో ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా, ఎంత చింతతో ఉన్నా, హృదయ శుద్ధి కలిగిన అర్పణ దేవునికి అర్పించగలిగితే మనము ధన్యులము సుమా. హృదయ శుద్ధి గల అర్పణ దేవునికి అర్పించితేనే మనము ధన్యులము ప్రియులారా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రియులారా, చింత దేవుని దృష్టిలో ఏంటి తెలుసా? పాపం.
చింత కలిగి ఉండకండి. ఎప్పుడు చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడు భక్తుడైన పౌలు. ఎల్లప్పుడూ ఆనందించండి. మరి అలా ఆనందించే వారిగా ఉండాలి. కానీ మనము సమస్యలు వచ్చాయని పొంగిపోతూ, సంతోషం వచ్చిందని పొంగిపోతూ ఈ విధంగా మనం జీవించే వారిగా ఉండకూడదు. చింత దేవుని దృష్టిలో పాపం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉందాం. కనుక ఈ విధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి చూడండి, 7 దినములు పూర్తి అయిన బిడ్డకు సున్నతి చేయడం దేవుని నిబంధన కదా. సున్నతి చేయడం దేవుని యొక్క నిబంధన. ఎప్పుడు? 8 దినములు పూర్తి అయిన బిడ్డకు, 7 దినములు పూర్తి అయిన తర్వాత 8వ రోజున సున్నతి చేయడం దేవుని నిబంధన. ఆయన ఏర్పాటు చేసుకున్న జనులు ప్రత్యేకపరచబడిన జనులు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రత్యేకమైన జనులు. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అంట గుర్తుగా ఏంటి? సున్నతి పొందాలి అని అప్పుడు ఉంది. ఇప్పుడైతే హృదయ సున్నతి చాలు. అప్పుడు బాహ్య సున్నతి, ఇప్పుడు హృదయ సున్నతి చాలు. అయితే నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అంటే గుర్తు సున్నతి పొందా. సున్నతి అనగా గోప్యాంగ చర్మము తొలగించుట. సున్నతి ఒక ప్రత్యేకతకు సూచన. హృదయ సున్నతి పొందిన మనము ఒక ప్రత్యేక జీవితం. హృదయ సున్నతి పొందిన మనము ఒక ప్రత్యేక జీవితము, పవిత్రమైన జీవితము, ఆదర్శమైన జీవితంతో బ్రతకాలి. సత్క్రియలు కనపరచాలి. మనలో ఏం కనపరచాలి? సత్క్రియలు. ఆదర్శవంతమైన జీవితాన్ని మనం గడిపే వారిగా ఉండాలి. ఇతరులకు మనము మాదిరికరంగా మనం జీవించేవారిగా ఉండాలి. మాదిరికరంగా జీవించేవారిగా ఉండాలి. మనల్ని మనమే దేవునికి అర్పణగా అర్పించుకునే వారిగా ఉండాలి. బలహీనతలను, లోపములను, ప్రాచీన స్వభావమును వాక్యం అంటే దేవుని మాట వినుట ద్వారా, ప్రార్థన ద్వారా ఈ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. పరిశుద్ధ జీవితంలో మనము కొనసాగాలి. ప్రియులారా, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగేవారిగా ఉండాలి. ఈ విధంగా ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన యొక్క వాంఛ, ఆయన యొక్క కోరిక. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఎంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని మీరు కోరుకుంటున్నాను నన్ను తండ్రి. పరిశుద్ధంగా జీవించడానికి నీకు ఒక దయచేయమని నజరేయుడు అనేసి నా బ్రతిమారి వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు అనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.